జగన్ ఓడిపోయాడు, చనిపోలేదు అని ఒకరంటారు, చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరంటారు. ఇలాంటి వారు ఉండే సభకు ఇప్పుడు జగన్ వెళ్లాల్సి ఉంది. మరి అలాంటి వ్యక్తుల మధ్య జరిగే అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఏమైనా చేయగలననే నమ్మకం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదనే చెప్పుకోవాలి. అవును, జగన్ అసెంబ్లీకి వెళ్తే కూటమి నేతలు అసలు జగన్ ని నోరు మెదపనిస్తారా లేదా అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్లడని రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలపై జగన్ కామెంట్స్ వింటే ఆయన వెళ్లకూడదనే అభిప్రాయంలో ఉన్నారని అర్థమవుతుంది. తాజాగా వైసీపీ నిర్వహించిన మీటింగ్ లో తనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువేనని జగన్ అన్నారు. అసెంబ్లీలో తాము చేసేది తక్కువేనని, స్పీకర్ పదవికి ఎంపికైన వ్యక్తి మాట్లాడిన మాటలు దారుణం అని ఆయన గుర్తు చేశారు. జగన్ ఓడిపోయాడు, ఏకంగా చనిపోలేదని ఒకడంటాడు, చచ్చేదాకా కొట్టాలని ఇంకొకడంటాడు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు వెళ్లాల్సి ఉంటుందని జగన్ తన కార్యకర్తలకు సూచించారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం లేదని, పాపాలు పండే కొద్దీ ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయని పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం వల్ల ఒనుగూరే ప్రయోజనం లేదని జగన్ నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. పైగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీలో మూలన విసిరేసినట్టు వైసీపీకి చెందిన 11 మంది సభ్యులకు సీట్లు కేటాయిస్తారు. మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించరనేదే వాస్తవం. అందుకే మరోసారి ప్రజల్లో విస్తృతంగా తిరగాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. అయితే కొంత సమయం ఇచ్చి హామీలను అమలు చేయకపోతే ఉధృతంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని జగన్ డిసైడ్ అయ్యారని ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. చూడాలి మరి జగన్ అసెంబ్లీకి వెళ్తారో లేదో. Please subscribe .news.